డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ ముఖ్యంగా ఎవరైతే సెకండ్ ఫేజ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ వీడియో. మనకి రీసెంట్గా ఫస్ట్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది కదా. వచ్చిన తర్వాత మెయిన్గా ఆ సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్లో మీ ఎన్సీటీ ర్యాంక్ తగ్గట్టు ఎవరెవరికి ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయ్యింది అని తెలుసుకొని ఎక్కడితో ర్యాంక్ స్టాప్ అయింది అని దాన్ని బట్టి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి అన్నమాట. చాలా మంది విద్యార్థులు ఇదైతే చేయరు, అందుకే చెప్తున్నాను. ముఖ్యంగా మొన్న వచ్చిన సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ అయితే తీసి మీ ర్యాంక్ ఎంత, మీ ర్యాంక్ తగ్గట్టు, మీ క్యాష్ తగ్గట్టు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ఎక్కడితో ర్యాంక్ స్టాప్ కావడం జరిగింది, ఇలాగా అన్నీ అయితే తెలుసుకోండి అన్నమాట. తెలుసుకుంటే దీనివల్ల కలిగే బెనిఫిట్ ఏంటంటే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ పెట్టేందుకు చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. సో మనకి ఇదివరకు కట్ ఆఫ్ అయితే లేదు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కట్ ఆఫ్ బట్టి పెడితే కనుక మీకు సీట్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో దాని ర్యాంక్ దరిదాపుల్లో పెట్టండి అన్నమాట. అందుకే చెప్తున్నాను, మీకు సీట్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. మెయిన్గా మీ ర్యాంకు, మీ క్యాస్ట్, మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజ్లో ఎంతవరకు ర్యాంక్ అయితే రావడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ కూడా తెలుసుకోండి అన్నమాట. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. సో అందుకే చెప్తున్నాను, ముఖ్యంగా ఈ విధంగా అయితే చూసుకోండి, సరిపోతుంది. ఎన్ని సీట్లు ఉన్నాయి, మీరు అనుకున్న కాలేజ్లో ఎక్కడితో ర్యాంక్ స్టాప్ కావడం జరిగింది, ఏ క్యాష్తో వచ్చింది, ఇలా చూసుకుంటే కనుక మీకు సెకండ్ ఫేజ్లో వెళ్ళడానికి అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఈజీగా రావడం జరుగుతుంది. సీట్ కూడా వస్తుందన్నమాట. అందుకు చెప్తున్నాను, ముందుగా ఈ పని అయితే చేసేయండి. మీకు వెబ్ ఆప్షన్ ఎలా పెట్టాలి దానికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. అంతలోపు ఈ ఒక్క పని అయితే చేసేయండి అన్నమాట. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.